హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో శ్రీకృష్ణుడు తన సొంత బావలైన శిశుపాలుని, దంతవక్రుడిని ఎందుకు చంపాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. మహాభారతం ప్రకారం యాదవులలో అందాక అనేక వంశం ఒకటి ఉంది. ఈ వంశంలో సూర్యుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతనికి వసుదేవుడితో సహా 9 మంది కుమారులు, 5 కుమార్తెలు ఉండేవారు. శ్రీకృష్ణుడు తండ్రి అయిన వసుదేవుడికి 5 చెల్లెలు. వారి పేర్లు మృదుకీర్తి, శృతదేవ, శృతస్రవ, బృద, రాజాదిదేవి. ఈ అక్క చెల్లెలు పెద్దది మృదుకీర్తి. ఈమె కుమారుడే దంతవక్రుడు. అలాగే మూడో కుమార్తె శృతస్రవ. ఈమె భర్త చీతి దేశపు రాజు దోమఘోష. వీరిద్దరి కుమారుడే శిశుపాలుడు. అంతేకాకుండా వీరిద్దరి పుట్టుకకు పురాణాలలో ఒక కథ కూడా ఉంది. ఆ కథ ప్రకారం పూర్వకాలంలో విష్ణు లోకానికి ద్వారపాలకులుగా జయ విజయాలు ఉండేవారు. ఒకసారి విష్ణుమూర్తి దర్శనానికి బ్రహ్మదేవుడు మానస పుత్రులైన 4 చిన్న కుమారులు వచ్చారు. వారి వంటి మీద బట్టలు లేకపోవడంతో జయ విజయలు వారిని చూసి ఎగతాళి చేసి వారిని విష్ణు దర్శనానికి పంపించలేదు. అప్పుడు వారికి కోపం వచ్చిన బ్రహ్మ కుమారులు జయ విజయ 3 యుగాల పాటు వీరు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తారని శాపం ఇస్తారు. అది విని జయ విజయాలు భయపడి బ్రహ్మకుమారుల కాళ్ళపై పడి శాప విమోచన మార్గాన్ని చెప్పమని అడుగుతారు. కానీ దానికి బ్రహ్మకుమారులు ఒప్పుకోరు. అప్పుడు జయ విజయాలు విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయమంతా ఆయనకు చెబుతారు. అప్పుడు విష్ణుమూర్తి జయ విజయాలతో మీరు మంచి బ్రాహ్మణ పురుషులుగా పుట్టి భూలోకంలో ఎక్కువ కాలం ఉంటారా? లేకపోతే రాక్షసులుగా పుట్టి విష్ణుమూర్తి అవతారం చేతుల్లో మరణించి తిరిగి విష్ణు లోకానికి వెళ్తారా అని అడుగుతారు. అప్పుడు జయ విజయలు రెండవ దానికి ఒప్పుకుంటారు. ఆ తర్వాత వీరు కృతయుగంలో హిరణ్యాక్షుడు, హిరణ్యకశికుడుగా పుడతారు. అప్పుడు హిరణ్యక్షుడు విష్ణుమూర్తి అవతారమైన వరాహ అవతారం చేతుల్లో మరణించాడు. ఆ తర్వాత హిరణ్యకశిపుడు విష్ణు అవతారమైన నరసింహ అవతారం చేతిలో మరణించాడు. ఆ తర్వాత త్రేతాయుగంలో జయ విజయాలు రావణాసురుడు మరియు కుంభకర్ణుడిగా జన్మించారు. వారు త్రేతాయుగంలో విష్ణుమూర్తి అవతారమైన శ్రీరాముని చేతిలో మరణించారు. ఆ తర్వాత ద్వాపర యుగంలో జయ విజయాలు శిశుపాలుడు దంతవక్రుడిగా జన్మించాడు. వసుదేవుడి చెల్లెలు శృతశ్రమకి చీది దేశపు రాజు దమఘోషకు పుట్టినవాడు శిశుపాలుడు. ఇతడు పుట్టుకతోటే 4 చేతులతోటి నుదుటి మీద 3వ కన్నుతోటి జన్మించాడు. అలా విచిత్రంగా పుట్టిన తమ కుమారుని చూసి అతని తల్లిదండ్రులు చాలా భయపడ్డారు. అప్పుడు ఆకాశవాణి ఎవరైతే ఎత్తుకున్నప్పుడు ఈ పిల్లవాడి అదనంగా ఉన్న 2 చేతులు అలాగే ఒక కన్ను మాయమైపోతాయో అతని చేతిలోనే ఈ పిల్లాడి మరణం ఉంటుందని చెప్పింది. ఆ పిల్లవాడిని చూడ్డానికి శ్రీకృష్ణుడు మరియు బలరాముడు తమ మేనత్త ఇంటికి వచ్చారు. ఉయ్యాలలో ఉన్న ఆ పిల్లవాడిని శ్రీకృష్ణుడు ఎత్తుకోగానే అతనికి అదనంగా ఉన్న 2 చేతులు, మూడవ కన్ను మాయమైపోతుంది. అది చూసి శ్రీకృష్ణుడి మేనత్త తన కుమారుడు మరణం శ్రీకృష్ణుడి చేతుల్లోనే ఉందని చాలా బాధపడింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన కుమారుడు 100 తప్పులు చేసే వరకు అతన్ని చంపవద్దని శ్రీకృష్ణుడి దగ్గర వరం తీసుకుంది. ఈ వరం కారణంగానే శ్రీకృష్ణుడు శిశుపాలుడు 100 తప్పులు చేసే వరకు అతన్ని చంపకుండా వదిలేశాడు. చివరికి పాండవులు రాజసూయ యజ్ఞం జరిగే సమయంలో అందరి ముందు శ్రీకృష్ణుడు చేసిన అవమానంతో శిశుపాలుడు 100 తప్పులు పూర్తయిపోయాయి. అప్పుడు వెంటనే శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం వెళ్లి శిశుపాలుడు తలను నరికి అతన్ని సంహరించింది. ఈ విధంగా విష్ణుమూర్తి అవతారమైన శ్రీకృష్ణుడి చేతిలో శిశుపాలుడు మరణించాడు. ఆ తర్వాత ఈ విషయం తెలుసుకున్న దంతవక్రుడు శ్రీకృష్ణుని చంపడానికి ద్వారక నగరానికి వచ్చాడు. అప్పుడు దంతవక్రుడు శ్రీకృష్ణుడితో గదా యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడి చేతిలో దంతవక్రుడు మరణించాడు. ఈ విధంగా 3 యుగాల పాటు విష్ణుమూర్తి అవతారాల చేతిలో మరణించి చివరికి జయ విజయాలు విష్ణులోకానికి తిరిగి వెళ్ళిపోయారని మన పురాణాలలో చెప్పబడింది. అందుకే శ్రీకృష్ణుడు తన సొంత బావలైన శిశుపాలుని, దంతవక్రుడిని వారి యొక్క శాపం పోవడానికి వారిని సంహరించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా శ్రీకృష్ణుడు తన సొంత భావాలను చంపడానికి గల కారణం ఏమిటో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.